టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ క్రేజ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న ఓపెనింగ్స్, థియేటర్లలో కనిపించే హంగామా గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అదే క్రేజ్ కొనసాగుతుందా, లేక పవన్ కళ్యాణ్ సినిమాలపైన ఆడియన్స్ ఒపీనియన్ మారిందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పవన్ క్రేజ్ తగ్గిపోతుందా? పవన్ కళ్యాణ్ తన పాత్రలపైన చూపించిన కేర్, డెడికేషన్ ఇప్పుడు తగ్గిందనే అభిప్రాయం. ఇంతకు ముందు ఉండే ఆ పిచ్చి ఫ్యాన్ బేస్ చల్లబడిందా? ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసేది. గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కలెక్షన్లలో సంచలనం క్రియేట్ చేశాయి. ఆ సినిమా వచ్చిన సమయంలో ఫ్యాన్స్ రెస్పాన్స్, థియేటర్ల వద్ద ఉన్న ఉత్సాహం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులపైన అదే స్థాయి హైప్ ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం గతంతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడమేనని అనేక మంది సినీ ప్రియులు, ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజల సమస్యల మీద స్పందిస్తూ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఎక్కువ ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు అవసరమైన సమయం ఇవ్వడం కష్టమవుతోంది. సినిమా అనేది కేవలం స్టార్ పవర్తోనే కాదు, కథ, ప్రజెంటేషన్, డైరెక్షన్, ముఖ్యంగా హీరో ఫోకస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ తన పాత్రలపైన చూపించిన కేర్, డెడికేషన్ ఇప్పుడు కొంతమేర తగ్గిందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. దీంతో ఆయన సినిమాలు ఓకే అనే స్థాయిలో నిలుస్తున్నాయి తప్ప పెద్దగా సంచలనం సృష్టించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రేక్షకుల ఒపీనియన్లో వచ్చిన మార్పు కూడా కీలకంగా మారింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ ఉండేది, కానీ ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కథ కొత్తగా ఉంటేనే సినిమాను థియేటర్లలో చూడాలనే ఆలోచన పెరుగుతుంది. లేకపోతే ఓటీటీ వేదికలపైన చూసేద్దామని ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఆ మార్పు అందరి హీరోలకు వర్తిస్తున్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపైన కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో పవన్ కళ్యాణ్ అవుట్డేటెడ్ అయ్యారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సరైన కథ, స్ట్రాంగ్ డైరెక్షన్, కంప్లీట్ కమిట్మెంట్తో సినిమా చేస్తే మళ్ళీ పాత వైపు తీసుకురావడం ఆయనకు పెద్ద కష్టం కాదు. ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయిన విషయం కంటే జనరేషన్కి తగ్గట్టు మారుతున్న సినిమా ట్రెండ్ రిఫ్లెక్షన్గా చూడాలి. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ ఈక్వల్గా చూసుకుంటూ ప్రేక్షకుల టేస్ట్ను అర్థం చేసుకొని ముందుకు వెళ్తే పవర్ స్టార్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది. ఇకపోతే టాలీవుడ్లో నటిగా, దర్శకురాలిగా, అంతకు మించి ఇద్దరు పిల్లల బాధ్యత గల తల్లిగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపైన స్పందించే ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల పెంపకం గురించి ఎమోషనల్ అవుతూనే బయట తనకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికర పరిస్థితులపైన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలను ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నారు. పిల్లల ప్రవర్తనే తల్లి పెంపకానికి అద్దం పడుతుందని ఆమె బలంగా నమ్ముతున్నారు. అలాగే పిల్లల్ని ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను. మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో అదే నా పెంపకం. నా పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో బిహేవ్ చేయండి. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మాట్లాడే తీరు గురించి కూడా నా పెంపకం రిఫ్లెక్ట్ అవుతుందని పిల్లలకు ఎప్పుడూ చెప్తుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఒక రకంగా పిల్లల బాధ్యతను వారికి గుర్తు చేస్తూనే తన పెంపకం పైన మచ్చం పడకుండా చూసుకోవాలని కోరారు. పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే లోకం ముందుగా తండ్రిని కాకుండా తల్లి పెంపకాన్ని ప్రశ్నిస్తుందని రేణు అభిప్రాయపడ్డారు. ఎవరైనా పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే తల్లి సరిగ్గా పెంచలేదేమో అనే మాట వస్తుందని, అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు. ఇక ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడడం అనేవి తన పెంపకంలో ప్రధాన భాగమని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.